హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్‌కి, కాంబాట్ స్పోర్ట్స్‌కి అండ్ అలాగే సెల్ఫ్ డిఫెన్స్‌కి. ఈ మూడిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? సో, వాటి అప్లికేషన్స్ ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మార్షల్ ఆర్ట్స్ అనేటివి స్ట్రక్చర్డ్ సిస్టమ్ ఆఫ్ కాంబాట్. సో, ఓవర్ ద సెంచరీస్ నుంచి కల్చర్, ట్రెడిషన్, ఫిలాసఫీ అండ్ లైఫ్ ప్రిన్సిపల్స్. సో, వీటన్నీ కంబైన్డ్‌గా ఈ మార్షల్ ఆర్ట్స్‌ని డెవలప్ చేశారు. సో, ఈ మార్షల్ ఆర్ట్స్ అనేటివి ఒక పర్సన్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ డెవలప్‌మెంట్‌ని ప్రమోట్ చేస్తాయి. సో, ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టికల్ అప్లికేషన్స్‌తో పాటు ఆర్టిస్టిక్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కూడా ఉంటుంది ఈ మార్షల్ ఆర్ట్స్‌లో. సో, ఈ మార్షల్ ఆర్ట్స్‌లో టైప్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ లైక్ కరాటే, కుంఫు. హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ లైక్ జీట్ కుండో which was invented by Bruce Lee. Martial arts, purpose and focus, mastery of techniques and forms, discipline, philosophy and character development. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేటివి మిమ్మల్ని ఓవరాల్‌గా బెటర్ పర్సన్ లాగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి కాంబాట్ స్పోర్ట్స్. ఈ కాంబాట్ స్పోర్ట్స్‌లో ఇద్దరు అథ్లెట్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో కొంతమంది అఫీషియల్స్ పర్యవేక్షణలో ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఫైట్ చేస్తారు. ఈ కాంబాట్ స్పోర్ట్స్ అనేటివి కాంపిటీషన్ బేస్డ్. సో, ఇక్కడ విన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విన్ అనేది త్రూ నాకౌట్, స్కోరింగ్ మోర్ పాయింట్స్, సబ్మిషన్ ఆఫ్ ద అపోనెంట్స్. ఇలా 3 వేస్‌లో విన్నర్ ఎవరినో డిటర్మైన్ చేస్తారు. ఈ కాంబాట్ స్పోర్ట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. సో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, ముయ్ థాయ్, రెజ్లింగ్, జూడో అండ్ ఎంఎంఏ. సో, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంబాట్ స్పోర్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్. సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ నాట్ అబౌట్ కాంపిటీషన్ ఆర్ ట్రెడిషన్. ఇట్స్ అబౌట్ సర్వైవల్. ఈ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది సో, కాంపిటీషన్ బేస్డ్ ఆర్ ట్రెడిషన్ బేస్డ్. సో, వీటి మీద స్ట్రక్చర్ ఏ ఉండదు. ఇట్స్ అబౌట్ సర్వైవల్. సో, మిమ్మల్ని మీరు రియల్ లైఫ్ థ్రెట్ సిట్యుయేషన్‌లో సేఫ్‌గా ఎలా ఎస్కేప్ అవ్వాలో వాటి మీద వర్క్ అవుతుంది. సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ పర్పస్ అండ్ ఫోకస్ వచ్చేసి ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ రియల్ లైఫ్ థ్రెట్ సిట్యుయేషన్స్. మీరేదైనా రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో, లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని మీద ఫోకస్ చేస్తుంది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్‌లో మోస్ట్ బ్రూటల్ టెక్నిక్స్ ఉంటాయి. ఎందుకంటే స్ట్రీట్ ఫైట్స్‌లో గానీ అండ్ అలాగే రియల్ లైఫ్ వైలెంట్ సిట్యుయేషన్స్‌లో గానీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం ఆ సిట్యుయేషన్ నుంచి తొందరగా ఎస్కేప్ అవ్వాలంటే సో, మోస్ట్ బ్రూటల్ అండ్ ఎఫెక్టివ్ అండ్ సింప్లెస్ట్ వే ఆఫ్ టెక్నిక్స్‌ని యూజ్ చేయాలి. ఈ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్‌లో వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా ఒక సిట్యుయేషన్‌ని ఎలా డీఎస్కలేట్ చేయాలి, మల్టిపుల్ అటాకర్స్‌ని ఎలా ఫేస్ చేయాలి అండ్ అలాగే వెపన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆర్ క్రావ్ మాగా, సిస్టమా, ఆర్బీఎస్టీ దట్ ఈస్ రియాలిటీ బేస్డ్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. ఈ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తారు. సో, ఫైనల్‌గా మార్షల్ ఆర్ట్స్, కాంబాట్ స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఒక డిఫరెన్స్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ ఆర్ అబౌట్ ఆర్ట్ ఫార్మ్ బేస్డ్ ఆన్ ట్రెడిషన్ అండ్ కల్చర్. కాంబాట్ స్పోర్ట్స్ ఆర్ అబౌట్ విన్నింగ్ బేస్డ్ ఆన్ కాంపిటీషన్. సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఆర్ అబౌట్ సర్వైవల్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్. సో, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మార్షల్ ఆర్ట్, కాంబాట్ స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ యొక్క డిఫరెన్సెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.